హాయ్ ఫ్రెండ్స్. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఆదిశేషుడిపై పవలిస్తున్నట్టుగా మనం చాలా పురాణాల్లో, ఇతిహాసాల్లో విన్నాం. అట్ ద సేమ్ టైం మనం చాలా ఫొటోస్లో చూసాం. ఎప్పుడూ కూడా ఆదిశేషుడు శ్రీ మహావిష్ణువు వదిలిపెట్టడం చూడాలి. దానికి ఉదాహరణ త్రేతాయుగంలో విష్ణుమూర్తి శ్రీరాముడిగా వస్తే ఆదిశేషుడు లక్ష్మణుడిగా వచ్చాడు. అలాగే ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారంలో విష్ణుమూర్తి వస్తే బలరాముడు అవతారంలో ఆదిశేషుడు వచ్చాడు. సో వీరిద్దరి గురించి ఒక ఇంట్రెస్టింగ్ కథనం కూడా ఉంది. గర్గుడు అనే పండితుడు వీళ్ళిద్దరి గురించి ఏం చెప్పాడన్నది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఒకరోజు యాదవ పురోహితుడు గర్గుడు నందుడి ఇంటికి వచ్చారు. నంద యశోదులు రోహిణి భక్తిపూర్వకంగా ఆయన అతిథి పూజలు చేశారు. పరిచర్యలన్నీ అయ్యాక, మహాత్మా, మీరు పండితులు, మాకు పెద్దలు, మీరు ఈ చిన్న బిడ్డలిద్దరినీ సంస్కారాలు జరిపించాలని మా కోరిక అన్నాడు నందుడు బాలకృష్ణులిద్దరినీ చూపించి. నందుని ప్రార్థన అంగీకరించిన గర్గుడు రోహిణి కుమారుడికి బలరాముడని, యశోద పుత్రుడికి కృష్ణుడని పేర్లు పెట్టాడు. రోహిణి కుమారుడు తన గుణగణాల ద్వారా ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తాడు. అందుకని అతనికి నేను రాముడు అని నామకరణం చేశాను. కాలక్రమేణా ఈ చిరంజీవి అత్యధిక బల సంపన్నుడుగా అవుతాడు. వీరుడు ధీరుడు అవుతాడు. ఈ కారణాన్న ఇతని బలుడు అని కూడా పిలుస్తారు. యాదవులందరినీ సమభావంతో చూస్తూ ఒకే విధంగా ఆదరిస్తూ ఉంటాడు. ఇతనికి ఇతనికి సంకర్షణుడు అన్న పేరు కూడా వ్యాప్తిలోకి వస్తుంది. ఇక యశోద తనయుని విషయానికి వస్తే, ఈ చిన్నారి గడిచిన 3 యుగాల్లోనూ 3 రంగులు శ్వేత, రక్త, పీత వర్ణాల ధరించి అవతరించాడు. ఇప్పుడు నల్లవాడగా పుట్టాడు. అందుకని ఇతనికి కృష్ణుడు అని నామకరణం చేస్తున్నాను. ఇతను మొదట వసుదేవుని ఇంట పుట్టాడు. ఈ రహస్యం తెలిసిన ప్రాజ్ఞులు ఇతనిని వాసుదేవుడు అని కూడా పిలుస్తారని చెప్పారు. ఈ కృష్ణయ్య ముందు ముందు అనేక అద్భుత కార్యాలు చేస్తాడు. అనేక వింతలు ప్రదర్శిస్తాడు. దానికి కారణంగా ఇతనిని అనేక పేర్లతో పిలుస్తారు. ఇతను దుర్జనులను శిక్షిస్తాడు, సజ్జనులను రక్షిస్తాడు. ఇతని వల్ల ధర్మ ప్రతిష్టాపన జరుగుతుంది. ఇతని వల్ల మీరు గోకులం ఎన్ని కష్టాలు ఎదురైనా అవలేలగా అధిగమించగలుగుతారు. ఇతని ఇతనిని పెంచి పెద్ద చేయడమే మహా అదృష్టం. ఆ అదృష్టం మీకు దక్కింది. ఇది మీ పూర్వజన్మ సుకృతం. పూర్వం అరాచకం ప్రబలిన ఒక సమయంలో ఈ మహానుభావుని ఆశ్రయించి అనుగ్రహం పొందిన ఎందరో మహర్షులు, సాధువులు దుర్మార్గులు, దురాఘాతాలు అవలీలగా ఎదుర్కొన్నారు. ఇతని పట్ల భక్తి భావంగాలు వారిని ప్రేమించేవారిని, ఇతనిని కొలిచేవారిని ఎటువంటి శత్రువులైనా, ఎంతటి బలవంతులైనా ఏమీ చేయలేరు. నంద, మరొక విషయం, ఈ చిన్నారి సామాన్యుడు కాడు. విశేష ప్రతిభ కలవాడు. గుణగణాల్లోనూ, అధికార ఐశ్వర్యాల్లోనూ, కీర్తి ప్రతిష్టల్లోనూ, భోగానుభవంలోనూ ఇతను సాక్షాత్తు శ్రీహరి సమాలికుడు. ఇతని చర్యలన్నీ చూపరులకు వింతగా ఉంటాయి. ఈ బిడ్డ వల్ల మీ జీవితాలు తరిస్తాయి. మీ బతుకులు ధన్యత కలుగుతుంది. ఇతని మీరు కంటేరప్ప మాదిరి కాపాడుకోవాలి అని చెప్పి గర్గుడు వెళ్ళిపోయాడు. బలరామకృష్ణులను ఆటపాటలతో రేపలకు కొత్త వెలుగు తెచ్చారు. కృష్ణుడి అల్లరి మరీ ఎక్కువైంది. ఆవు దూడలు తోకలు పట్టుకొని అటూ ఇటూ లాగి వాటిని వేధించడం, ఇరుగు పొరుగు ఇళ్లలో దూరి గోపికలు దాచుకున్న పాలు పెరుగు తను తిన్నంత తిని మిగిలింది తన స్నేహితులకు పంచిపెట్టడం, కట్టి ఉన్న దూడలను వాటి తల్లులకు దగ్గరగా వదలడం, ఆడపిల్లని ఏడిపించడం, అల్లరి పనులు చేయటం మొదలుపెట్టారు. కృష్ణయ్య అల్లరి కోపం తెప్పించినా అతన్ని తలుచుకోకుండా, అతను చూడకుండా రేపల్లె వ్రాసులు ఒక్క క్షణం కూడా ఉండలేకపోయారు. గోపికలకు అతని ఆటపాటలు మహదానందంగా ఉండేది. కృష్ణయ్య చేష్టలు వాళ్లకు గిలిగింతలు పెట్టేవి. ఆలుమగలు నిద్రిస్తుంటే వాళ్ళకు తెలియకుండా ఆమె జడను అతని కొప్పుకు కట్టేసేవాడు. రాత్రిళ్ళు ఇళ్లలో జొరబడి ఉట్టు మీద ఉన్న పాలు పెరుగు త్రాగేవాడు. ఇతని చుట్టూ ఎప్పుడు ఓ 10 మంది సహవాసగాళ్ళు ఉండేవారు. అందరూ అల్లరి వాళ్లే. వాళ్ళందరికీ నాయకుడు కృష్ణయ్య. కన్నెపిల్ల కవ్వాలేసుకొని మజ్జిగ చిలికి వెన్న తీస్తుంటే వెనకగా వెళ్లి బాణలో ఉన్న వెన్నంతా ఆరగించేవాడు. ఎంతకీ బాణ నిన్నటం లేదని గోపకన్యలు బుగ్గలు నొక్కునేసరికి బాణచాటున కృష్ణయ్య నక్కేవాడు. ఓసారి చిన్ని కృష్ణయ్య ఇలాగే దొరికిపోయాడు. గోపెమ్మ తెడ్డు తీసి కొట్టబోయింది. తటాలన కృష్ణయ్య ఎడమ చేత్తో ఇంత వెన్న తీసి ఆమె ముఖాన్ని కొట్టి పారిపోయాడు. పిల్లలంతా చప్పట్లు కొట్టారు. ఊరి అమ్మలక్కలంతా యశోద ఇంటికి వచ్చి కృష్ణయ్య అల్లరి మితిమీరుతుందని దీనంగా మొరపెట్టుకున్నారు. బాలకృష్ణుని దుర్గుతనం గురించి గోప స్త్రీలు కథలుగా చెప్తుంటే యశోదకు నమ్మబుద్ధి కాలేదు.
ఇంతలో కొందరు గోపికలు చిన్ని కృష్ణుని బంధించి తీసుకొచ్చారు. ఆ సమయాన కృష్ణయ్య యశోద ఒడిలో పడుకుని హాయిగా నిద్రపోతున్నాడు. గోపికలు తల్లి ఒడిలో బాలకృష్ణుడు నిద్రపోతుండడం చూసి తాము బంధించి తీసుకొచ్చిన కృష్ణయ్య కనబడకపోవడం గ్రహించి ఆశ్చర్యపోయారు. యశోదకు కూడా ఇదంతా మాయలా ఉంది. ఒడిలో దివ్యమంగళ రూపుణ్ణి లేలా మనుష్య రూపుణ్ణి ఒళ్ళంతా నిమిరి గుండెలకు హత్తుకుని దొంగ పిల్లాడు అని బొగ్గగిల్లి గోపకన్యలు వెళ్ళిపోయారు. ఇలా బాలకృష్ణుడి అల్లరి గోకులాన్ని ఎప్పుడూ కనువిందు చేస్తుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.